నా పెన్నిది నీవే కావాలయ్యా, నాతో రావాలయ్యా, నీవే కావాలయ్యా, నాతో రావాలయ్యా, యేసు నీవే కావాలయ్యా, నాతో కూడా రావాలయ్యా, యేసు నీవే కావాలయ్యా, నాతో కూడా రావాలయ్యా, నీవే నాతో వస్తే దిగులు నాకుండదు, నీవే నాతో వస్తే దిగులు నాకుండదు, నీవే ఆజ్ఞాపిస్తే తెగులు నన్నంటదు, నీవే ఆజ్ఞాపిస్తే తెగులు నన్నంటదు, నీవే కావాలయ్యా, నాకు రావాలయ్యా, నీవే కావాలయ్యా, నాకు రావాలయ్యా, యేసు నీవే కావాలయ్యా, నాతో కూడా రావాలయ్యా, యేసు నీవే కావాలయ్యా, నాతో కూడా రావాలయ్యా, నీవే నాతో వస్తే తోడక నాకుండదు, నీవే నాతో వస్తే తోడక నాకుండదు, నీవే ఆజ్ఞాపిస్తే క్షయతనన్నంటదు, నీవే ఆజ్ఞాపిస్తే క్షయతనన్నంటదు, నీవే కావాలయ్యా, నాకు రావాలయ్యా, నీవే కావాలయ్యా, నాతో రావాలయ్యా, యేసు నీవే కావాలయ్యా, నాతో కూడా రావాలయ్యా, యేసు నీవే కావాలయ్యా, నాతో కూడా రావాలయ్యా, నీవే నాతో వస్తే ఓటమి నాకుండదు, నీవే నాతో వస్తే ఓటమి నాకుండదు, నీవే ఆజ్ఞాపిస్తే చీకటి నన్నంటదు, నీవే ఆజ్ఞాపిస్తే చీకటి నన్నంటదు, నీవే కావాలయ్యా, నాకు రావాలయ్యా, నీవే కావాలయ్యా, రావాలయ్యా, యేసు నీవే కావాలయ్యా, నాతో కూడా రావాలయ్యా, యేసు నీవే కావాలయ్యా, నాతో కూడా రావాలయ్యా. విశ్వాసము కలుగును, వినుట క్రీస్తును గూర్చిన మాట వలన కలుగును. ఏమన్నాడమ్మా? వినుట వలన విశ్వాసం కలుగును, వినుట క్రీస్తును గూర్చిన మాట వలన కలుగును.
రోమిలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 17వ వచనంలో ఈ మాట మనం చూడొచ్చు. కీర్తన 78వ కీర్తన 1వ వచనంలో, నా జనులారా నా బోధకు చెవియొగ్గుడి, నా నోటి మాటలకు చెవియొగ్గుడి. నేను నోరు తెరచి ఉపమానం చెప్పేదను, పూర్వకాలపు గూఢవాక్యములను నేను తెలియజెప్పేదను. మాకు తెలిసిన సంగతులను మా పితరులు మాకు వివరించిన సంగతులను చెప్పేదను. ఈ 3 వచనాలు మనం ఆలోచన చేస్తే 71వ కీర్తన 17వ వచనంలో ఒక మాట ఉంటుంది. దేవా, బాల్యము నుండి నీవు నాకు బోధించుచూ వచ్చావు, ఇంతవరకు నీ ఆశ్చర్య కార్యములు నేను తెలుపుచునే వచ్చితిని. దేవా, వచ్చు తరమునకు నీ బాహుబలమును గూర్చియు, పుట్టబోవరికందరికీ నీ కార్యమును గూర్చియు నేను తెలియజెప్పినట్లు తలనెరిసి వృద్ధుడునై ఉండు వరకు నన్ను విడవద్దు. దేవా, 71వ కీర్తన చెప్తాడు కదా, దేవా నీ నీతి మహాకాశమంత ఉన్నతమైనది. ఏమన్నాడమ్మా? నీ నీతి మహాకాశమంత ఉన్నతమైనది ప్రభువా. గొప్ప కార్యములు చేసిన దేవా, నీతో సాటి అయిన వాడెవడు? ఏం చెప్పాలట మన పిల్లలకి? దేవా నీ నీతి మహాకాశమంత ఉన్నతమైనది, గొప్ప కార్యములు చేసిన దేవా, నీతో సాటి అయిన వాడెవడు? అనేకమైన కఠిన బాధలను మాకు కలుగజేసిన వాడా, నీవు మరలా మమ్మును బ్రతికిస్తావు, కొడుతూనే వాత్సల్యత చూపిస్తావు, సరిచేస్తూనే ప్రేమను కనపరుస్తావు ప్రభా. చిన్నపిల్లల్ని తప్పు చేస్తే మనం ఏ విధంగా కొడతామో అట్టి విధంగా భగవంతుడు మనల్ని కొడతాడట. అంతేకాదు సరిచేస్తాడు. నువ్వు మరలా మమ్మల్ని బ్రతికిస్తావు, భూమి యొక్క అగాధ స్థలములో నుండి నీవు మమ్మును లేవనెత్తుతావు. ఎక్కడి నుండి అమ్మా? ఆయన లేపే దేవుడు అండి, బ్రతికించే దేవుడు, పడేసేవాడు కాదు. భూమి యొక్క అగాధ స్థలములో నుండి నీవు మరలా మమ్మను బ్రతికిస్తావు, లేవనెత్తుతావు. అదే 71వ కీర్తన 5వ వచనంలో, నా ప్రభువా యెహోవా నా నిరీక్షణాస్పదం. ఏం చెప్పాలి పిల్లలకి? నా ప్రభువా యెహోవా నా నిరీక్షణాస్పదం నీవే, నా నిరీక్షణకు కారణం నీవే. ఆస్పదం అంటే కారణం. బాల్యము నుండి నా ఆశ్రయం నీవే, గర్భవాసినైనది మొదలుకొని నీవే నాకు ప్రాపకుడివై ఉంటివి. నా కారణం ఏంటి? నా మూలం నీవే, నా ఆధారం నీవే. గర్భవాసినైనది మొదలుకొని నీవే నాకు ప్రాపకుడివై ఉంటివి. తల్లి గర్భము నుండి నన్ను ఉద్భవింపజేసిన వాడు నీవే ప్రభువా. నిన్ను గూర్చి నేను నిత్యము స్తుతిగానం చేస్తాను. నా ప్రవర్తన నా పిల్లల్ని చూస్తూ ఉండాలి. నేను అనేకులకు ఒక వింతగా ఉన్నాను, అయినా కూడా నాకు బలమైన ఆశ్రయం నీవే ప్రభువా. నా నిత్యాశ్రయ దుర్గం నీవే, నా ఆశ్రయ దుర్గం నీవే, నా స్వాస్థ్యం నీవే, నా భాగం నీవే. నేను బ్రతుకుతున్నప్పుడు చిన్నదానికి నీ మీద ఆధారపడతాను, పెద్దదానికి నీకే ప్రార్థన చేస్తాను. సమస్యలు వచ్చినప్పుడు నీకే ప్రార్థన చేస్తాను, కష్టం వచ్చినప్పుడు నీకే ప్రార్థన చేస్తాను. సంతోషంగా ఉన్నప్పుడు కూడా నిన్నే స్తుతిస్తాను, నిన్ను గణపరుస్తాను, నీకు ప్రార్థన చేస్తాను. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 1వ వచనం కూడా నిన్న మనం చూసాం. నీవు నీ దేవుడని యెహోవా మాట శ్రద్ధగా వినాలి. నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నిటినీ కూడా
అనుసరించి నడుచుకొనిన ఎడల నీ దేవుడని యెహోవా భూమి మీదనున్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చిస్తాడు అని వ్రాయబడి ఉంది. సూత్రం శ్రద్ధగా వినాలి, ఆయనను వినాలి, అనుసరించి నడుచుకోవాలి. వినడం ఒకటే కాదండి, మన పిల్లలకి 100 సార్లు సెల్ ఫోన్ చూడొద్దురా, సెల్ ఫోన్ చూడొద్దు, ప్రార్థన చేయండిరా అంటాం. 100 సార్లు మనం చెప్పే బదులు మన వారు ఎదుట మన ప్రవర్తన, మన సెల్ ఫోన్ చూడకుండా ఉండాలి, మనం టీవీ చూడకుండా ఉండాలి, మన పిల్లల ఎదుట మనం అభ్యాసం చేయాలి, మనం ప్రాక్టీస్ చేయాలి, మనం ప్రార్థన చేయాలి, మన వాక్యం చదువుతూ ఉండాలి. అప్పుడు మన పిల్లలు మనల్ని అనుకరిస్తారు. ఎవరు మాస్టర్సు? తల్లిదండ్రులే మాస్టర్, తల్లిదండ్రులే మొదటి గురువులు. స్కూల్లో టీచరు చెప్పట్లేదు, విద్యాబుద్ధులు కాదు, మనం వారికి సరిగా చూపించట్లేదు, వారు ప్రార్థన చేయట్లేదు, వారు వాక్యం చదవట్లేదంటే నా లోపమే, నేనే సరిగా చూపించలేదు. నా పిల్లలు తప్పు చేస్తుంటే మూల కారణం నేనే అవుతాను, మొదటి కారణం నేనే. నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా వినాలి. నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నిటినీ కూడా అనుసరించి నడుచుకోవాలి. మనం ఇంట్లో ఎట్టి పరిస్థితుల్లో పిల్లల ఎదుట మనం వాదోపవాదాలు చేసుకోకూడదు. ఇవి అన్నీ కూడా మనల్ని నిశ్చితంగా గమనించేది పిల్లలు. నీవు నీ దేవుడని యెహోవా మాట విని ఎడల ఈ దీవెనలన్నీ నీ మీదకి వచ్చి నీకు ప్రాప్తిస్తాయి. నీవు పట్టణంలో దీవించబడతావు, నీ గర్భఫలం, నీ భూఫలం, నీ పశువుల మందలు, నీ దుక్కటెద్దులు, నీ గొర్రె మేకల మందలు దీవింపబడతాయి. నీ గంప, పిండి పిసికి నీ తొట్టె దీవింపబడతాడు. నువ్వు లోపలికి వచ్చినప్పుడు దీవింపబడతావు, వెలుపలికి వెళ్ళేటప్పుడు దీవించబడతావు. యెహోవా నీ దేశం మీద వర్షము దాని కాలమందు కురిపించడానికి, నీవు చేయు కార్యమంతటిని ఆశీర్వదించడానికి ఆకాశమును తన మంచి ధననిధిని తెరుస్తాడట. సూత్రం ఏంటో తెలుసమ్మా? ఆయన మాట వినాలి, అనుసరించి నడుచుకోవాలి, అభ్యాసం చేయాలి. యెహోవా నీ దేశం మీద వర్షము దాని కాలమందు కురిపించడానికి, నీవు చేయు కార్యమంతటిని, వ్యాపారమా, ఉద్యోగమా, వేరే ప్రయత్నమా, ఏ ప్రయత్నమైనా సరే, ఆయన నీవు చేయు కార్యమంతటిని ఆశీర్వదించుటకు ఆకాశమును తన మంచిది, ఆకాశం అనే తన మంచి ధననిధట ఆయన ఓపెన్ చేస్తాడు, తెరుస్తాడు. నీవు అనేక జనములకు, ఒకరికి కాదు, నీవు అనేక జనములకు అప్పిస్తావు, కానీ అప్పుడు అప్పు చేయమన్నాడు. యెహోవా నిన్ను తలగా నియమిస్తాడు, కానీ తోకగా నియమించడు. నీవు పైవాడుగా ఉంటావు, క్రిందివాడుగా ఉండవు. సూత్రం ఏంటో తెలుసమ్మా? సూత్రం ఒకటే, నీవు ఆయన మాట శ్రద్ధగా వినాలి, విన్న మాట, విన్న వాక్యం అనుసరించి నడచాలి. ఓ ఇశ్రాయేలు వినుము, ఓ యాకోబు, నా మట్టికి నాకు చెప్తున్నాడు ఏమని? యాకోబు వినుము, మన దేవుడని యెహోవా అద్వితీయుడగు యెహోవా. నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ శక్తితో నీ దేవుడని యెహోవాను ప్రేమించాలి. నేడు నేను నీకు ఆజ్ఞాపించి ఈ మాటలు నీ హృదయంలో ఉండాలి, నీ హృదయంలో ఉండాలి. నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపజేసి నీ ఇంట కూర్చుండినప్పుడు, ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయము 4వ వచనం. నేడు నేను నీకు ఆజ్ఞాపించి ఈ మాటలు నీ హృదయంలో ఉండాలి, నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపజేయాలి,
నీ ఇంట కూర్చుండినప్పుడు, త్రోవను నడిచినప్పుడు, పండుకొనున్నప్పుడు వాటిని గురించి మాట్లాడాలి. సూచనగా వాటిని నీ చేతికి కట్టుకోవాలి. అవి నీ కనుల నడుమ బాసికం వలె ఉండాలి. నీ ఇంటి ద్వారబంధముల మీద, నీ గౌనుల మీద వాటిని వ్రాయాలి. ద్వితీయోపదేశకాండం 6:4 ఇంకా ఎన్నో విషయాలు భగవంతుడు నీ కొరకు నా కొరకు వ్రాయించి పెట్టాడు. అలాగే 11:18 చూడండి. ద్వితీయోపదేశకాండం 11:18. కాబట్టి మీరు ఈ నా మాటలను మీ హృదయంలోనూ మీ మనసులోనూ ఉంచుకొని వాటిని మీ చేతుల మీద సూచనలుగా కట్టుకొనవలెను. అవి మీ కన్నుల నడుమ బాసికములుగా ఉండాలి. బాసికం అంటే ఏంటో తెలుసు కదమ్మా మనకి. పెళ్లి చేసేటప్పుడు కరెక్ట్గా నుదుటి మధ్యలో కడతారు. అవి మీ కన్నుల నడుమ బాసిక అందరికి కనబడాలి, ప్రత్యేకంగా కనబడాలి, స్పెషల్గా ఉండాలి. సిలువలు వేసుకోమని కాదు, లేకపోతే వేరేది తగిలించుకోమని కాదు. మనల్ని చూస్తే వాక్యం ప్రతిబింబించాలి. యేసు క్రీస్తు వారే లా ఉండాలి, కనబడాలి ఆయన. అవి మీ కనుల నడుమ బాసికములుగా ఉండాలి. నీవు ఇంట కూర్చుండినప్పుడు, త్రోవను నడిచినప్పుడు, పండుకొనున్నప్పుడు, లేచినప్పుడు వాటిని గురించి అనగా వాక్యముని గురించి మాట్లాడాలి. వాటిని మీ పిల్లలకి నేర్పాలి. నీ ఇంటి ద్వారబంధముల మీద, నీ గౌనుల మీద వాటిని వ్రాయాలి. కూర్చున్నా, లేచిన, నిలబడినా, పడుకున్నా, బయటికి వెళ్ళినా, లోపలికి వచ్చినా, ఎక్కడ సమయం అనక అసమయం అనక ప్రయాసపడాలి. ఏం చేయాలమ్మా? సమయం అనక అసమయం అనక మనం ప్రయాసపడాలి వాక్యం కొరకు. మన జీవితాల్లో వాక్యం మీద ఎక్కువ ఆసక్తి, ఎక్కువ మక్కువ ఉండాలి, ఎక్కువ ఆశ ఉండాలి. వాక్యం చదవడంలోనూ, వినిపించడంలోనూ, వినడంలోనూ. వాక్యాన్ని మన పిల్లలకి అభ్యసింపజేయడం అంటే మనం పాటించాలి. మన బ్రతుకు చూస్తారు వారు, మన బ్రతుకుని దగ్గరగా చూస్తారు మన పిల్లలు. అందుకే ఈ 78వ కీర్తన 3 వచనాలు, నా జనులారా నా బోధకు చెవియొగ్గుడి, నా నోటి మాటలకు చెవియొగ్గుడి. నేను నోరు తెరచి ఉపమానం చెప్తాను, పూర్వకాలము గూఢవాక్యములను నేను తెలియజేస్తాను. మర్మాలు ఉండవు. మనం నిజంగా భగవంతుని అడిగితే, పరిశుద్ధాత్మదేవుడు మనకు వివరిస్తే, నాకు అర్థం కావట్లేదని చెప్తే, ఆయన కాళ్ళ మీద పడితే తప్పకుండా వాక్యానికి అర్థాన్ని చూపిస్తాడు. ఆయనే బైబిల్లోనే చూపిస్తాడు. మాకు తెలిసిన సంగతులను ఏమన్నాడమ్మా? మాకు తెలిసిన సంగతులను మా పితరులు మాకు వివరించినటువంటి సంగతులను చెప్పేదను. నా తండ్రి నాకు చెప్పాడు, నేను నా పిల్లలకు చెప్తాను, నా పిల్లలు నా మనవలకు చెప్పాలి, నా మనవల మును మనవలకు చెప్పాలి. ఇలా చెబుతూ ఉండాలి. దేన్ని? వాక్యమును, భగవంతుని నామాన్ని, స్వభావాన్ని, ఆయన గురించిన గొప్పతనాన్ని, ఆయన మంచితనాన్ని, ఆయన కరుణ, ఆయన జాలి, నా కొరకు ఏ విధంగా ప్రాణం పెట్టాడు, నేను ఇంకా బలహీనంగా ఉండగానే, ఇంకా పాపములో ఉండగానే, ఇంకా శత్రువులో ఉండగానే ఈ పాపి కొరకు పరిశుద్ధుడు, పరమాత్ముడు, లోకనాథుడు, ఆ సర్వలోకనాథుడు అయిన ప్రభువారు తన ప్రియ కుమారుణ్ణి ఏ విధంగా లోకంలో నా కొరకు పంపించాడు, నా కొరకు ఏ విధంగా బలి అయ్యాడు, ఏ విధంగా మునుపు ఏ విధంగా ఉండేవాళ్ళం, మునుపు దోషకులం, మునుపు హింసకులం, మునుపు హానికరులం. ఈ రోజున భగవంతుని కొరకు ఆయన పడిన పాటల్లో ఏదైనా కొదవ ఉంటే దాన్ని పొందడానికి, ఆయన కొరకు శ్రమపడడానికి, ఆయన కొరకు మరణించడానికి, ఆయన కొరకు ఏదైనా త్యాగం చేయడానికి నిన్న శాంకరణ చక్కని వాక్యం చెప్పాడు భేద విధవరాలు గురించి. భేద విధవరాలు అంత మామూలుగా ఆ 2 కాసులు వేయలేదు. ఆమెకున్న విశ్వాసం ఏంటి, ఆమెకున్న నిజాయితీ ఏంటి,
ఆమెకున్న ప్రేమ ఏంటి, ఆమెకున్న కృతజ్ఞత ఏంటి, ఆమెకున్న త్యాగం ఏంటని ఎన్నో చక్కని విషయాలతో అందరినీ నవ్విస్తూ చాలా చక్కని వాక్యం చెప్పాడు, అందరికీ కూలంకషంగా అర్థమయ్యేటట్టు. అలాంటి వారి కొరకు, భక్తుల కొరకు మనం ప్రార్థన చేద్దాం. అనేక యవనస్తులు ఇంకా దేవుని చేతిలో అద్భుతంగా వాడబడుతురుగాక. భగవంతుడు ఈ ఉదయకాలన నీతో నాతో ఆయన మాట్లాడుతున్నాడు. మాకు తెలిసిన సంగతుల్ని, మా పితరులు మాకు వివరించిన సంగతులు చెప్తాను. ఆయన గొప్పతనాన్ని, ఆయన మంచితనాన్ని, ఆయన ప్రేమ గుణాన్ని మనం చెప్పాలి, తెలియపరచాలి. నాకెవరో చెప్పారండి, నేను విన్నాను, నా బతుకుని సరి చేసుకున్నాను, వ్యసనం నుండి బయటకు వచ్చాను, వ్యసనాల నుంచి బయటకు వచ్చాను, పాపము నుండి బయటకు వచ్చాను. ఈరోజు నా సంతోషంగా సమాధానం ఉన్న దాంట్లోనే కలిసి, లేని దాని కొరకు అరులు చాచట్లేదు. ఉన్నంతలోనే మంచం లేకపోవచ్చు, పెద్ద పెద్ద ఇల్లు లేకపోవచ్చు, పరిస్థితులు కింద మేము పడుకుంటాం, అయినా కూడా ప్రభువులు ఆనందిస్తాం. చిన్న చాప, చిన్న గది, ఇరికైన గదులు, చిన్న చిన్న రెంట్లు, అయినా కూడా ప్రభువు కొరకు ఖర్చు పెట్టడానికి, ప్రభువు కొరకు ప్రయాసపడడానికి భగవంతుడు. అది మనల్ని మన పిల్లలు చూడాలి, మన ప్రవర్తన మన పిల్లలు చూడాలి, మన ప్రార్థనా జీవితం మన పిల్లలు చూడాలి, మన త్యాగ జీవితాన్ని పిల్లలు చూడాలి. పక్క వారి కొరకు ఏ విధంగా ప్రాకాడుతున్నాం, పొరుగు వారిని ఏ విధంగా ప్రేమించాలని ఇష్టపడుతున్నాం, మనకు కలిగింది ఏ విధంగా, ఆపదలు ఉన్న వారి కొరకు, ఆపదలు ఉన్న వారికి ఏ విధంగా ప్రార్థనలు చేస్తున్నాం, మన పిల్లలు మనల్ని గమనిస్తూ ఉంటారు. తల్లిదండ్రులు, గురువులు, మన పిల్లలు తప్పు చేస్తున్నారంటే నేను కారణమై ఉంటానేమో, నన్ను నేను సరి చేసుకోవాలి, ప్రవర్తన మార్చుకోవాలి. సరే, మంచిది. 4వ వచనం, 78వ కీర్తన 4వ వచనం. యెహోవా స్తోత్రార్హ క్రియలు, అనగా స్తోత్రమునకు అర్హమైనటువంటి క్రియలు, ఆయన బలమును, ఆయన చేసిన కార్యములను దాచకుండా వాటిని ఏమన్నాడమ్మా ఇక్కడ? యెహోవా స్తోత్రార్హ క్రియలు. 4వ వచనం, 78వ కీర్తన 4వ వచనంలో యెహోవాను స్తోత్రించడానికి అర్హమైనటువంటి క్రియలు, ఆయన బలమును, ఆయన చేసిన ఆశ్చర్య కార్యములను దాచకుండా వాటిని వారి పిల్లలకు మేము చెప్పేదము. మన పిల్లలకి మనం చెప్పాలి. ఏమని చెప్పాలి? ప్రతి విషయంలోనూ ఆయనకి సాక్ష్యం ఇవ్వగలగాలి. మన జీవితాల్లో ఏదైనా కొంచెం కష్టకాలం వస్తుందండి, బాధ వస్తుంది. ఆ సమయాన్ని గుర్తుపెట్టుకోకూడదు 24 గంటలు. ఎల్లప్పుడూ దాన్నే గుర్తుపెట్టుకోకుండా ఆయన మన జీవితాల్లో మన పట్ల చేసిన మేళ్ళు ఎన్నో ఉన్నాయి, వాటిని తప్పకుండా దాచిపెట్టకుండా వాటిని మన పిల్లలకి చెప్పాలి, సమాజంలో చెప్పాలి, సంఘంలో మనం చెప్పాలి. యెహోవా స్తోత్రార్హ క్రియలను, అనగా ఆయనను స్తోత్రించడానికి అర్హమైనటువంటి కారణమైన ప్రతి క్రియ కూడా ఆయన బలమును, ఆయన చేసిన కార్యాలని, ఆశ్చర్య కార్యాలని దాచకుండా. సాక్ష్యం ఎందుకు చెప్పమంటారు? అందుకే ఆయన మహింపరచాలి, ప్రతిదీ ఆయన మహింపరచాలి. చిన్న మేళ ఉండండి, పెద్ద మేళ ఉండండి, ఎంతోమంది చక్కని సాక్ష్యాలు చెప్పింది. నేను నవ్వేమ కూడా చక్కని సాక్ష్యం చెప్పింది. భగవంతుడు మన జీవితాల్లో చేసిన మేళ్ళు, మన జీవితాల్లో ఇచ్చిన భరోసా, మన జీవితంలో ఇచ్చినటువంటి నా యొక్క ఆరోగ్యం, ఆ యొక్క క్షేమం, ఆ తల్లి కూడా అంటే చాలా మట్టుకి కొంతమంది నమ్ముతారో నమ్మకపోతారు. నువ్వు నాకు క్షేమమును విస్తరింపజేసావని వచ్చిందట. దాన్ని ఎత్తిపెట్టుకుని ప్రార్థన చేయడం, ఆ వాక్యాన్ని మనం ఎత్తిపెట్టి ప్రార్థన చేయాలి, స్వతంత్రించుకోవాలి. వాగ్దానం చాలా మట్టుకి లాటరీలు తెస్తారు, లాటరీలో వచ్చింది ఏదో అనుకుంటారు, పిచ్చి పిచ్చి మాటలు. మంచిది, ఏది ఏమైనా కూడా ఆ వాక్యాన్ని చదవాలి, పైన చదవాలి, కింద చదవాలి, అది అనుసరించాలి, వాగ్దానాన్ని ఏలుకోవాలి, వాగ్దానం కొరకు ప్రార్థన చేయాలి, వాగ్దానాన్ని ప్రార్థన చేయాలి. దేవుని నామమునకు మహిమ కలుగును. వాక్యాన్ని పట్టుకోవడం తప్పు కాదే కదండి, వాక్యాన్ని ఏలుకోవడం తప్పు కాదు కదా. భగవంతుడు ఉదయకాలన యెహోవా స్తోత్రార్హ క్రియలను, ఆయన బలమును, ఆయన చేసిన ఆశ్చర్య కార్యములను దాచకుండా వారి పిల్లలకు మేము చెప్పేదము. 5వ వచనం, రాగల తరములలో పుట్టబోవు పిల్లలు దాని నెరిగినట్లును, వారు లేచి తమ పిల్లలకు దానిని వివరించినట్లును, వీరును దేవుని యందు నిరీక్షణ గలవారే దేవుని క్రియలను
మరువకయుండి భగవంతుని గురించి మన పిల్లలతో ముచ్చటిస్తూ ఉండాలి. ఆయన చేసిన మన జీవితాల్లో మన కుటుంబాలు కానకప్పుడు ఇలా ఉండేవారు. నేను ఇప్పుడు మా మా పిల్లలకి నేను చెప్తాను, ఒకనొకప్పుడు మా నాన్న కూలి పని చేసేవాడురా. చూపిస్తాను ఆ యొక్క వాతావరణం అంతా. మా ఊరు వెళ్ళినప్పుడు నేను కూలి పని చేసేవాడిని, నేను కూడా కూలి పనికి వెళ్ళేవాడిని, నేను కూడా పనే చేసేవాడిని. ఇదిగో గేదెలు ఇక్కడ ఉన్నాయి, ఆవులు ఇక్కడ ఉన్నాయి, వాటి పేడ ఎలాగ తీసేవాళ్ళము, ఎలాగ గేదెలు కడిగేవాళ్ళము, ఎలాగ గడ్డు కోసేవారము, ఏ విధంగా మా అమ్మకి సహాయం చేసేవారము, ఏ విధంగా మా అంతటి మేము వంట వండుకుని, కరెంట్ లేదు, లాంతర్ బుడ్లు, చిన్ని చిన్ని దీపాలు, టాటాకి ఇల్లు, అలికిన వాకిళ్ళు, రోజు మా అమ్మ కల్లాపి వేయడం, ఈ విషయాలు ఒక్కొక్కసారి మా పిల్లలకి నేను చెప్తూ ఉంటాను. ఎందుకంటే మన వెనుక మన భగవంతుడు మన జీవితాల్లో చేసినటువంటి మేలు, ఆ స్థితి నుండి ఇదిగోరా నేను ఈ టైంని అమెరికా వెళ్తున్నాను, లేదా నా ప్రాంతాలకు వెళ్తున్నాను, లేదా ఈ ప్రాంతాలకు వెళ్తున్నాను, నా యాక్చువల్ సిచ్యువేషన్ వరకు చెప్పి ప్రభువుని మహింపరచాలి. మనం భగవంతుడు మన జీవితాల్లో చేసినటువంటి గొప్ప మేలుని ఎప్పుడు మర్చిపోకూడదు, జ్ఞాపకం చేసుకోవాలి. ఏ స్థితిలో ఉండేవారు, ఒకనొక టైంలో ఎప్పుడు ఇంట్లో గొడవలు ఉండేవి, ప్రభువు లేనప్పుడు అల్లకల్లోలంగా ఉండేది. నా భార్యకు నాకు పెద్ద అంత అవగాహన ఉండేది కాదు. మా ప్రభువు మా మధ్యలోకి వచ్చిన తర్వాత బాండింగ్ వచ్చింది. ఆయనతో కట్టబడిన తర్వాత ఒకరినొకరు అర్థం చేసుకుని, ఒకరి బాధలు ఒకరికొకరు ప్రార్థన, ఎంతో చక్కని జీవితం గడపడానికి నా పిల్లలకి నేను చెప్తూ ఉంటాను. రాగల తరములలో పుట్టబో పిల్లలు దాని నెరిగినట్లును, వారు లేచి తమ పిల్లలకు దానిని వివరించినట్లును, వీరు కూడా దేవుని యందు నిరీక్షణ గలవారే దేవుని క్రియలను మరువకయుండి ఆయన చేసిన పని ఎప్పుడు మర్చిపోకూడదు. వాక్యం మన జీవితాలను మార్చింది, వాక్యం మన బ్రతుకులను మార్చింది, వాక్యం మన బ్రతుకుల్ని చక్కగా నెమ్మదిగా ఉంచగలిగింది. ఉన్నంతలోనే మనం అడ్జస్ట్మెంట్ అయ్యి, ఉన్నంతలోనే భగవంతుని స్మరించడానికి, ఆయన పూజించడానికి, ఆయనకు ఆరాధించడానికి, ఆయన మహిమపరచడానికి, ఆయన ఘనపరచడానికి ఈ వాక్యమే కారణమైంది. ఆయన క్రియలను, ఆయన ఆశ్చర్య కార్యాలను మనం ఎప్పుడు మర్చిపోకూడదమ్మా. అందుకే మన పిల్లలు కూడా మరొకటి ఉండి యథార్థ హృదయులు కాక, ఒక విషయం చెప్తున్నాడు 6వ వచనంలో, 78వ కీర్తన 6వ వచనంలో, యథార్థ హృదయులు కాక దేవుని విషయమే స్థిర మనస్సు లేని వారే తమ పితరుల వలె తిరగబడకయు. ఏం చేశారు పితరులు? ఏం చేశారో తెలుసమ్మా? వారు పితరులు తిరగబడ్డారు. మీకు తెలుసు, సంఖ్యాకాండ 16వ అధ్యాయం 22వ వచనంలో కోరాహు తిరగబడ్డాడు. తనతో పాటు దాతాను, ఇంకొక 4 తిరగబడ్డారు. 250 మంది, నీవే గొప్పడువా మోషే, నిన్నే అభిషేకించాడా, నీవే పరిశుద్ధుడువా, మేం పరిశుద్ధులం కాదా, మమ్మల్ని పిలవలేదా దేవుడు? తిరగబడ్డారు. భూమి మృంగివేయనంతగా కుటుంబాలు సాగిలి పడ్డాడండి మోషే. ఆయన కూడా వినలేదు, మరలా వచ్చి వాడి దగ్గర సాగిలి పడ్డాడు, భగవంతుని దగ్గర సాగిలి పడ్డాడు. భగవంతుడా నువ్వు తప్పుకో, నీ ద్వారా పిల్లల్ని కంటానన్నాడు, నీ ద్వారా నీకు పిల్లల్ని ఇస్తాను, నీ కుటుంబాన్ని ద్వారా నేను హెచ్చించుకుంటానన్నాడు భగవంతుడు. అయినా కూడా సాగిలిపడి పక్కకి వెళ్ళిపోయా, ఇశ్రాయేలీయులు మొత్తం దేశాన్ని నాశనం చేసేస్తానన్నాడు. మోషే సాగిలిపడ్డాడు. యథార్థ హృదయులు కాక దేవుని విషయమే స్థిర మనసు లేని వారే తమ పితరుల వలె తిరగబడిపోతారు. ఎన్ని ఇచ్చినా సరే ఏమి ఇవ్వలేదంటాం మనం. సంఖ్యాకాండం 20వ అధ్యాయం 4వ వచనం, అయితే మేమును మా పశువులను ఇక్కడ చనిపోనట్లు ఈ అరణ్యంలోకి యెహోవా సమాజమును మీరు ఎలా తెచ్చారు? మోషేతో అంటున్నారు, తిరగబడుతున్నారు. ఈ కాని చోటికి ఏమన్నారమ్మా? ఈ కాని చోటికి మమ్ము తెచ్చుటకు ఐగుప్తులో నుండి మమ్మల్ని ఎలా రప్పించావు? ఈ స్థలంలో గింజలు లేవు. సంఖ్యాకాండం 20వ అధ్యాయం 4వ వచనం ఏమన్నాడమ్మా? ఈ స్థలంలో గింజలు లేవు, ద్రాక్షలు లేవు, దానిమ్మలు లేవు, త్రాగుటకు నీళ్ళే లేవు అనిరి. ఎంతగా తిరగబడుతున్నారు చూడమ్మా. ఇశ్రాయేలీయులు మోషే మీద తిరగబడుతున్నారు, దేవుని మీద తిరగబడుతుంది. ఏమని? అయితే మేమును మా పశువులను ఇక్కడ చచ్చిపోవడానికి ఈ అరణ్యంలోకి యెహోవా సమాజాన్ని మీరు ఎలా తెచ్చారు?
ఈ కాని చోటికి, ఎంత గొప్ప దారుణమైన మాట, ఈ కాని చోటికి మమ్ము తేవడానికి ఐగుప్తులో నుండి ఎలా రప్పించారు మీరు? ఈ స్థలంలో గింజలు లేవు, ద్రాక్షలు లేవు, దానిమ్మలు లేవు, త్రాగడానికి నీళ్ళే లేవనేది. ఓహోహో. సంఖ్యాకాండం 11వ అధ్యాయము 4వ వచనం. సంఖ్యాకాండం 11వ అధ్యాయం 4వ వచనం. వారి మధ్యనున్న మిశ్రిత జనం అనగా నిలువెచ్చని స్థితి. ఉంటే వెచ్చగా ఉండు, లేదా చల్లగా ఉండు అన్నాడు భగవంతుడు. నిలువెచ్చని స్థితి. వారి మధ్యనున్న మిశ్రిత జనం మాంసాపేక్ష అధికంగా. అవిశ్వాసులు ఉంటారు మన మధ్యలో, విశ్వాసం లేని వారు ఉంటారు, ఎప్పుడు వెనకాలకి లాగుతూనే ఉంటారు. వారి ఆశ అంతా మెటీరియల్ లైఫే, వారి ఆశ అంతా శరీరమే. ప్రార్థన, ఉపవాస ప్రార్థన మీద ఉండదు, ఆరాధన మీద ఉండదు, మెటీరియల్ లైఫ్ ఉంటుంది, మెటీరియల్ లైఫ్. వారి మధ్యనున్న మిశ్రిత జనం మాంసాపేక్ష. సంఖ్యాకాండం 11వ అధ్యాయం 4వ వచనం నుంచి ఈ మాటలు మనం చూడవచ్చు. వారి మధ్యనున్న మిశ్రిత జనం, నిలువెచ్చని స్థితిలో ఉన్న జనం మాంసాపేక్ష అధికముగా కనుపరచగా ఇశ్రాయేలీలను మరల ఏడ్చారు. మాకెవరు మాంసం పెడతారు? చూడండి, నాకు క్వశ్చన్ మార్క్ ఉంటుంది. మాకు మాంసం ఎవరు పెడతారు? ఐగుప్తులో మేము ఉచితంగా తినిన చేపలను, కీరకాయలను, దోసకాయలను, కూరాకులను, ఉల్లిపాయలను, తెల్లగడ్డలను జ్ఞాపకమునకు వచ్చుచున్నవి. ఇప్పుడు మా ప్రాణం సొమసిల్లిపోయింది. ఈ మన్నా కాక మా కన్నుల ఎదుట మరేమీ లేదని చెప్పుకున్నది. పైన మనం చూసాం సంఖ్యాకాండం 24లో, ఈ స్థలంలో గింజలు లేవు, ద్రాక్షలు లేవు, దానిమ్మలు లేవు, త్రాగడానికి నీళ్ళే లేవనరి. ఇక్కడేమంటున్నారు? అయ్యో, వారి మధ్యలో ఉన్న మిశ్రిత జనం మాంసాపేక్ష అధికంగా ఉంది వారికి. వారు విశ్వాసాన్ని చెడగొడతారు, ప్రార్థన చేసేవాడిని చెడగొడతారు. కూసే గాడిదంట మేసే గాడిదని చెడగొడుతుందట. సామెత ఏమంటారమ్మా? కూసే గాడిద వచ్చి ఏం చేస్తుంది? మేసే గాడిదని చెడగొడుతుంది. మేసం దాని అంతటదే. అనుసరిస్తున్నారు భగవంతుని. బయట ఒక వ్యక్తి అవిశ్వాసంగా ఉండి నటన ఉంటుంది వాళ్ళు, పూర్తి భక్తి ఉండదు. మిశ్రిత జనం కలిసిపోయారు వాళ్ళు. వారి మధ్యన ఉన్న మిశ్రిత జనం, నిలువెచ్చని స్థితిలో ఉన్న జనం మాంసాపేక్ష అధిక. ఎప్పుడు తిండే, ఎప్పుడు మెత్తన ముక్కలు ఉండాలి, బొక్కేస్తే కుదరదు, గొడవే ఆ ఫంక్షన్. నాకు తెలిసి కొంతమంది ప్రాక్టికల్గా వారు మా ప్రసంగయ్య గారిని మామూలుగా ఏడిపించేవారు. నేను వద్దు, నేను వేయను బాబోయ్ అన్నాడు ఒక రోజు. మాంసాపేక్ష అధికంగా ఉందట. ఇశ్రాయేలీలు మరలా ఏడుస్తున్నారు. మాకెవరు మాంసం పెడతారు? మాకెవరు మెత్తన ముక్కలు వేస్తారు? ఐగుప్తులో మేము ఉచితంగా తినేవారు. ఏం తినేవారట? చేపలు, కీరకాయలు, దోసకాయలు, కూరాకులు, ఉల్లిపాయలు, తెల్లగడ్డలు జ్ఞాపకమునకు వచ్చుచున్నవి. ఇప్పుడు మా ప్రాణం సొమసిల్లిపోతుంది, చిరాకు వచ్చేస్తుంది. ఎందుకు బతకాలి, ఏదో బతుకు అనుకుంటున్నాం. ఇప్పుడు ఈ మన్నా కాక, చూడండి ఎంత దౌర్భాగ్యమో. ఇప్పుడు ఈ మన్నా కాక మా కన్నుల ఎదుట మరేమీ లేదని చెప్పుకుంటూ ఉన్నారు. దౌర్భాగ్యం కదమ్మా. సంఖ్యాకాండం ఆ పక్కన ఇంకొక అధ్యాయం ఉంటుంది, 21వ అధ్యాయం 5వ వచనంలో. కాగా ప్రజలు దేవునికి మోషేకుని విరోధంగా మాట్లాడుతున్నారు. ఈ అరణ్యంలో చచ్చడానికి, ఈ అరణ్యంలో చావడానికి ఐగుప్తులో నుండి మీరు మమ్మల్ని ఎందుకు రప్పించారయ్యా? చిరాకు పడిపోతున్నారు, భగవంతుని మీద చిరాకు పడుతున్నారు. 2, మోషే అహరోనుల మీద చిరాకు పడుతున్నారు. ఈ ప్రజలు దేవునికి మోషేకి విరోధంగా మాట్లాడుతున్నారు, దేవునికి మోషేకు విరోధంగా మాట్లాడుతారు. ఈ అరణ్యంలో చావడానికి ఐగుప్తులో నుండి మీరు మమ్మల్ని ఎందుకు తీసుకొచ్చారు? ఇక్కడ ఆహారం లేదు, నీళ్ళు లేవు, చవిసారం లేని ఈ అన్నం మాకు అసహ్యమైనదండి. అబ్బాబ్బాబ్బా, మన్నా తింటున్నారండి, మన్నా తింటూ ఉన్నారు. మన్నా తింటూ ఉండి కూడా ఏమంటున్నారు? ఇక్కడ ఆహారం లేదు, నీళ్ళే లేవు, చవిసారు రుచి పసి లేని అన్నం పెడుతున్నావు నువ్వు మాకు. ఏమన్నారమ్మా? చవిసారములు లేని ఈ అన్నం మాకు అసహ్యం అంటూ ఉన్నారు. రుచి పచి లేని అన్నం, ఈ మన్నా ఎన్ని రోజులు తినమయ్యా మేము? మాకు
మాకు అక్కడ చేపలు గుర్తొస్తున్నాయి, కీరకాయలు ఉండేవి, దోసకాయలు ఉండేవి, అక్కడ కూరగాయలు ఎన్నో ఉండేవి, ఎన్నో రకాలు, ఉల్లిపాయలు, తెల్లగడ్డలు జ్ఞాపకానికి వస్తున్నాయి. ప్రాణం సొమ్మసిల్లిపోతుంది. ఈ స్థలంలో గింజలే లేవు, ద్రాక్షలు లేవు, దానిమ్మలు లేవు, ఇక్కడ సెల్ ఫోన్ లేదు, ఇక్కడ సినిమాలు లేవు, ఇక్కడ బొమ్మలాట లేదు, ఇక్కడ సీరియల్ లేవు. ఎప్పుడు ప్రార్థన, రుచి పసి లేని ప్రార్థన ఉంది, ఇక్కడ రుచి పసి లేని ఆరాధన ఉంది. ఏమంటున్నారమ్మా? తిరగబడిపోతున్నారు దేవుని మీద, తిరగబడిపోతున్నారు మోషే మీద, పాస్టర్ మీద తిరగబడుతున్నారు. ఏమని తిరగబడుతున్నారు? ఎప్పుడు ఒక డ్యాన్స్ లేదు, దాన్ని ఏమంటారు, ఒక రికార్డింగ్ డ్యాన్స్ లేదు, ఓ సినిమాలు లేవు, ఓ సీరియల్ లేవు, ఓ పాటలు లేవు, ఓ గొడవలు లేవు, ఒక అసమాధానం లేదు, అప్పుల బాధ లేదు, చిరాకు లేదు, ఒక అనారోగ్యం లేదు. అన్నీ ఇచ్చిన దేవుడికి చిరాకు పడిపోతాను. ఏమని? సవి సారం లేని ఈ స్థలంలో నీళ్ళే లేవంటున్నారు, ఈ స్థలంలో మాకు చేపలు లేవంటున్నారు, సవి సారం లేని భోజనం ఎన్ని రోజులు తినాం? ఇంక 24 గంటల ప్రార్థన ఈ పాస్టర్ పని లేదు. 24 గంటల వాక్యమే అంటాడు. 5 గంటలు లేవాలా, 4 గంటలు లేసి ఇతరుల కొరకు ప్రార్థన చేయాలా? నాకు పని లేదా? సవి సారం లేని రుచించట్లేదు నాకు. భగవంతుడు ఉదయకాలన వారులను ఉండకూడదు అన్నాడు. యథార్థ 6వ వచనం 78వ కీర్తన 6వ వచనంలో, యథార్థ హృదయులు కాక దేవుని విషయమే స్థిర మనసు లేని వారే తమ పితరుల వల్లే తిరగబడకూడదు భగవంతుని మీద. మూర్ఖతయు 7వ వచనం, మూర్ఖతయు తిరుగుబాటును గల ఆ తరమును పోలి ఉండకయు వారు ఆయన ఆజ్ఞలను గైకొనున్నట్లును ఆయన యాకోబు సంతతికి ఏం చేశాడమ్మా? శాసనములను నియమించాడట. పితరులు తమ పుత్రులకు దానిని తెలుపవలనని వారికి ఆజ్ఞాపించింది. ఈ మాట నీవు నేను తీసుకోవాలి. మన పిల్లలకి ఆయన ధర్మశాస్త్రాన్ని, పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని మనం బోధించాలి. మన ఇంట్లో మనం ముచ్చటించాలి. మన ఇంటి వారితో కలిసి కుటుంబ ప్రార్థన చేయాలి. మన ఇంటి వారితో కలిసి ప్రార్థనలు ఉండాలి. మన ఇంటి వారితో కలిసి వాక్యాన్ని ఆరాధన చేయగలగాలి, వాక్యాన్ని బోధించగలగాలి, వాక్యం చెప్పాలి, చదివించాలి. వాటిని ఎన్నెన్నో విధాలుగా మీరు నా మాటలను మీ హృదయంలో ఉంచుకోవాలి, మీ మనసులో ఉంచుకోవాలి. వాటిని మీ చేతుల మీద ఎప్పుడు సూచనగా, ఐడెంటిఫికేషన్ అనగా పైకి కనబడుతూ ఉండాలి, లోపల కనబడాలి. మన భక్తి ప్రాక్టికల్గా ఉండాలి. నోటి మాటతో చెప్పేసి అనుసరించకుండా చెప్పేవాడిగానే కాదు, చేసేవాడిగా కూడా ఉండాలి. అవి మీ కనుల నడుమ బాసికములా ఉండాలి, ప్రత్యేకంగా ఉండాలి, స్పెషల్గా ఉండాలి. ఇంట్లో కూర్చున్నప్పుడు, త్రోవను నడిచినప్పుడు, పండుకున్నప్పుడు, లేచినప్పుడు వాటిని గురించి ఎప్పుడు పిల్లల ఎదుట మాట్లాడుతూ ఉండాలి. మీ పిల్లలకి నేర్పాలి, అభ్యాసం చేయాలి. నేడు నేను నీకు ఆజ్ఞాపించి ఈ మాటలు నీ హృదయంలో ఉండాలి. నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపచేయాలి. నీ ఇంట్లో కూర్చున్నప్పుడు, త్రోవను నడిచినప్పుడు, పండుకున్నప్పుడు వాటిని గురించే మాట్లాడాలి. సూచనగా వాటిని చేతికి కట్టుకోవాలి. నీ కనుల నడుమ బాసికం వల్ల ఉండాలి. నీ ఇంటి ద్వారబంధముల మీద ఉండాలి, నీ గౌన్ల మీద ఉండాలి. నువ్వు పనిచేసే స్థలంలో, నువ్వు ఎక్కడికెళ్ళినా పరిశుద్ధ బైబిల్ గ్రంథం బ్యాగులో ఉండాలి, నీ చేతిలో ఉండాలి, నీ నోట్లో ఉండాలి, నీ హృదయంలో ఉండాలి. అంతగా లీనం కావాలి, మమేకం కావాలి. వాక్యం తప్ప మన జీవితంలో దేన్ని ప్రామాణికంగా తీసుకోకూడదు. అదే మనకి మోడల్, అదే మనల్ని నడిపించేది. వాక్యమే ఆరోగ్యం ఇచ్చేది, వాక్యమే బాధల నుంచి నెమ్మది ఇచ్చేది, వాక్యమే మన ఇంటిని సరిచేసేది, సమాధానాన్ని ఇచ్చేది వాక్యమే, పరిశుద్ధతలో నడిపించేది వాక్యమే, పిల్లల పాపలు పడకుండా ఉంచేది వాక్యమే, నీ సెల్ ఫోను అసహ్యమైన దాన్ని చూడకుండా ఆపేది వాక్యమే, నీ టీవీ రిమోటు వాక్యూమ్ కంట్రోల్లోనే ఉండాలి, వాక్యూమ్ కంట్రోల్లోనే ఉండాలి. రెండింటికి వాడచ్చు మనం. నీ ఇష్టం. నీ ఎదుట శాపాన్ని ఉంచాను, నీ ఎదుట జీవాన్ని, ఏది కోరుకుంటావు నీ ఇష్టం. ఇర్మియా గ్రంథంలో వ్రాయబడి ఉంది, నీ ఇష్టం, ఫ్రీ. 8వ వచనం, 78వ కీర్తన 8వ వచనం, ఆయన యాకోబు సంతతికి
శాసనములు నియమించెను. ఇశ్రాయేలు సంతతికి ధర్మశాస్త్రమును అనుగ్రహించెను. మన పితరులు తమ పుత్రులకు దానిని తెలుపవలెనని వారికి ఆజ్ఞాపించెను. 9వ వచనం. విండ్లను పట్టుకుని యుద్ధ సన్నద్ధులైన ఎఫ్రాయిము సంతతి వారు యుద్ధ కాలమున వెనుకకు తిరిగిరి. ఎఫ్రాయిము సంతతి వారు యుద్ధానికి బయలుదేరారు. బాణాలు పట్టుకున్నారు, ధనస్సులు పట్టుకున్నారు. వారు విండ్లు పట్టుకున్నారు, విల్లులు, బాణాల చేత పట్టుకున్నారు, కత్తుల చేత పట్టుకున్నారు. యుద్ధ సన్నద్ధులయ్యారు. యుద్ధ సన్నద్ధులయ్యి వారు వెనుకకు తిరుగుతున్నారు. ఎందుకు వెనుక తిరుగుతున్నారు? ఒక రోజున యెహోషువకి భగవంతుడే బోధ చేస్తూ ఉన్నాడు. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 7వ వచనంలో, నువ్వు నిబ్బరము కలిగి జాగ్రత్త పడి బహుధైర్యముగా ఉండి నా సేవకుడైన మోషే నీకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రం అంతటి చెప్పున నువ్వు చేయాలి. నీవు నడుచు మార్గమున చక్కగా ప్రవర్తించినట్లు నువ్వు దాని నుండి అనగా వాక్యము నుండి కుడికి కానీ ఎడమకు కానీ తొలగకూడదు. ఈ ధర్మశాస్త్ర గ్రంథమును నీవు బోధింపక తప్పిపోకూడదు. దానిలో వ్రాయబడిన వాటన్నిటి ప్రకారం చేయడానికి నువ్వు జాగ్రత్త పడినట్లు దివారాత్రము దానిని ధ్యానించాలి. నీ మార్గమును వర్ధిల్ల చేసుకుని చక్కగా ప్రవర్తించాలి. నేను నీకు ఆజ్ఞాపించి ఉన్నాను కదా, నీకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాను కదా. నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండు, దిగులు పడద్దు, జడియద్దు. నీవు నడుచు మార్గమంతట్లో నీ దేవుడిని యెహోవా నీకు తోడుగా ఉండాలి. నీకు తోడుగా ఉండును, నీకు తోడైందును, నిన్ను విడువను, నిన్ను ఎడబాయను. నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండు. అయితే నువ్వు చేయవలసిన పని, నీవు నిబ్బరము కలిగి జాగ్రత్త పడి బహుధైర్యంగా ఉండి నా సేవకుడైన మోషే నీకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రమంతటి చెప్పున చేయాలి. నీవు నడుచు ప్రతి మార్గమున అంటే నువ్వు చేయాలి, నువ్వు పాటించాలి. నువ్వు అనుసరించాలి. తర్వాత ఇంకేమన్నాడు? ఈ ధర్మశాస్త్ర గ్రంథమును నువ్వు బోధింపక తప్పిపోకూడదు. నువ్వు చెప్పాలి, నువ్వు అనుసరించాలి, నీ పిల్లలకి నువ్వు చెప్పాలి. దానిలో వ్రాయబడిన వాటన్నిటి ప్రకారం చేయడానికి నువ్వు జాగ్రత్త పడినట్లు దివారాత్రము దానిని ధ్యానించాలి. అప్పుడు నీ మార్గమును వర్ధిల్ల చేసుకుని చక్కగా ప్రవర్తించేది. నేను నీకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాను కదా, నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండు, దిగులు పడద్దు, జడియద్దు. నీవు నడుచు మార్గమంతట్లో నీ దేవుడని యెహోవా నీకు తోడుగా ఉంటాడు. నిన్ను విడువను, ఎడబాయను, నిబ్బరం కలిగి ధైర్యంగా ఉంటాను. అయితే నీవు ఆయన ధర్మశాస్త్రాన్ని అనుసరించాలి, అభ్యసింప చేయాలి. నీ పిల్లలకి చెప్పాలి. విండ్లను పట్టుకుని యుద్ధ సన్నద్ధులైన ఎఫ్రాయిము సంతతి వారు యుద్ధకాలమున వెనక్కి తిరిగిపోతున్నారు. ఎప్పుడైతే శత్రువుతో పోరాడాలో ఏ సమయంలో ప్రార్థన చేయాలి, ఏ సమయంలో ఆరాధన చేయాలి, ఏ సమయంలో బేదలను కనుకరించాలి, ఏ సమయంలో పక్కవారిని ఆదరించాలి, ఇరుగు పొరుగు వారికి ఏ విధంగా మనం సహకరించవలసిన సమయంలో, ప్రార్థన చేయవలసిన సమయంలో, పరిశుద్ధాత్మ దేవుడు నీకు బోధిస్తూ ఉండగా వినవలసిన సమయంలో, వాక్యం చదివే సమయంలో వెనక్కి తిరిగిపోతున్నావు. నువ్వు ఎందుకు వెనక్కి తిరుగుతున్నావు అంటే నువ్వు వాక్యం చదవట్లేదు, వాక్య ప్రకారం ఉండట్లేదు, అనుసరించట్లేదు, నీ పిల్లలకు చెప్పట్లేదు. నువ్వు విండ్ల 78వ కీర్తన 9వ వచనం, విండ్లను పట్టుకొని యుద్ధ సన్నద్ధులైన ఎఫ్రాయిము సంతతి వారు యుద్ధకాలంలో వెనక్కి తిరిగిపోతూ ఉన్నారు. నువ్వు దాన్ని సరిగా అనుసరించట్లేదు, అందుకే నీకు బలం లేదు, నువ్వు జడిసిపోతున్నావు, నీకు ధైర్యం లేదు. వారు దేవుని నిబంధనను వాక్యమును గైకొనకపోయిరి, ఆయన ధర్మశాస్త్రము అనుసరింపాలన్నలకు. అందుకే చిన్న కష్టం వస్తే పక్క తప్పుకుంటారు, చిన్న బాధ వస్తే విశ్వాసాన్ని విడిచిపెట్టేస్తారు, చిన్న బాధ వస్తే చర్చికి మానేస్తాం, దాని ఆయాసం వస్తే
చిన్ని సమస్య వస్తే వెంటనే ఎవరి మీద కోపం చూపిస్తాం? భగవంతుని మీద కోపం చూపిస్తాం. చర్చికి మానేస్తాం, నేను రానండి చర్చికి అంటాం. ఎవరి మీద కోపం? దెబ్బలాడిందేమో మీరు దెబ్బలాడారు. నేను రానన్ను, నేను చర్చికి రాను, నేను వాక్యం చదవను, నేను ప్రార్థన, చూడండి ఎంత దుర్మార్గమో. అందుకే భగవంతుడు ఉదయకాలన నీకు నాకు ఆయన బోధ చేస్తున్నాడు. యుద్ధంలో యుద్ధ సన్నద్ధులై ఎఫ్రాయిము సంతతి వారు యుద్ధకాలం వెనక్కి తిరగకుండా ఉండాలంటే ఆయన నిబంధనను గైకొనాలి, ఆయన ధర్మశాస్త్రం అనుసరించాలి. 11వ వచనం, ఆయన క్రియలను, ఆయన వారికి చూపిన తన ఆశ్చర్య క్రియలను వారు మర్చిపోయి భగవంతుని ప్రేమను మర్చిపోయారు. ప్రేమను మర్చిపోయి ఏమంటున్నారు? మేమును మా పశువులను ఇక్కడ చావడానికి మమ్మల్ని తీసుకొచ్చారా? ఈ కాని చోటికి ఏమన్నారు తెలుసమ్మా? సంఖ్యాకాండం 20:4 వచనంలో ఈ కాని చోటు అంటే దుర్మార్గమైన మాట. ఈ కాని చోటికి మమ్మల్ని తేవడానికి, ఐగుప్తులో నుండి మమ్మల్ని రప్పించడానికి ఏంటి ఈ సమస్య? ఏంటి నీకు? మోషేతోటి భగవంతుని మీద తిరగబడిపోతున్నాం. ఈ స్థలంలో గింజలు లేవు, దానిమ్మలు లేవు, ద్రాక్షలు లేవు, త్రాగుటకు నీళ్ళే లేవనేది. ఓహోహోహో. సంఖ్యాకాండం 11:4 అంటారు, వారు మధ్యలో ఉన్న మిశ్రిత జనం, నిలువెచ్చని స్థితిలో ఉన్న జనం, వారు మాంసాపేక్ష అధికంగా ఉన్నట్టు వారికి ఇంకెప్పుడు మాంసమే కావాలి. ప్రొద్దుట మాంసం, మధ్యాహ్నం మాంసం, సాయంత్రం మాంసం, లేస్తే మాంసం, కూర్చుంటే మాంసం. ఎప్పుడు చికెన్ బిర్యానీలే, ఎప్పుడు మొక్క ఉండాలి, మొక్క లేకపోతే దిగదు మా అబ్బాయికి అంటారు. వారు మరలా ఏడుస్తున్నారట. ఎందుకు ఏడుస్తున్నారు? మాకెవరు మాంసం పెడతారు? అబ్బబ్బబ్బబ్బా, మాకెవరు మాంసం పెడతారు? ఐగుప్తులో మేము ఉచితంగా తిన్నామండి చేపలు. మాకు వాడు మందు పోస్తూ ఉంటే చికెన్ను నంచుకుని తినేవాళ్ళే మేము. పెద్ద పెద్ద ముక్కలు చక్కగా తాగాలంటే బీర్లు, మందులు, వైన్లు ఇష్టం వచ్చినట్టు తినేవాళ్ళే మేము. వారట ఐగుప్తులో మేము ఉచితంగా తినిన చేపలు, కీరకాయలు, దోసకాయలు, కూరాకులు, ఉల్లిపాయలు, తెల్లగడ్డలు జ్ఞాపకానికి వస్తున్నాయి. ఆ రోజుల్లో చక్కగా ఉండే సెల్ ఫోన్లో నా ఇష్టం వచ్చినట్టు సినిమాలు చూసేవాడిని, నా ఇష్టం వచ్చినట్టు సీరియల్ చూసేవాళ్ళం, ఇష్టం వచ్చినట్టు ఏదో రకరకాల వ్యసనాల్లో పడి త్రాగుడికి, వ్యభిచారానికి, కుళ్ళు జోకులు, సెల్ ఫోన్లు, సీరియళ్ళు, సినిమాలు, ఒక విధంగా సమాజాన్ని పాడు చేసేవన్నీ కూడా ఆనందపడి దాంట్లోనే ఆ కొంపే భలే ఉండేది. చాలామంది చేపలు అమ్మేవారు ఆ రాత్రి పడుకోవాలంటే ఆ చేపలు అమ్మినటువంటి తల కింద పడుకోవాలి, ఆ చేప వాసన రావాలి. అలా ఉంటుంది పరిస్థితి. ఎంతో చక్కని మన్నా ఇస్తున్నాడు, దేవదూతలు తిని మన్నా భుజిస్తున్నారు. అయినా కూడా ఏమంటున్నారు? అక్కడ మాకు చేపలు దొరికాయి, కీరకాయలు ఉండే, దోసకాయలు, ఇక్కడ ఏమీ లేవు, అసలు నీళ్ళే లేవంటున్నారు వీళ్ళు. విచిత్రమైనటువంటి భాష. 21వ అధ్యాయం 5వ వచనంలో మనం చూస్తాం, కాగా ప్రజలు దేవునికి మోషేకి విరోధంగా మాట్లాడుతున్నారు. ఈ అరణ్యంలో చావడానికి ఐగుప్తులో నుండి మమ్మల్ని ఎందుకు రప్పించేవయ్యా? ఇక్కడ ఆహారం లేదు, నీళ్ళు లేవు, చవి సారములు లేని, రుచి పచి లేనటువంటి ఈ అన్నం, ఈ మన్నా మాకు అసహ్యమయ్యా. ఎన్ని రోజులు తినం. అందుకే మనకి ముఖం ముత్తేస్తుంది అంటారే, అలాగ ఉంటుంది. ముఖం ముత్తినోడు బాగా పెడుతుంటే హ్యాపీ కూర్చున్నారు. వాళ్ళ పని అంతే లేదు, తిరగడం, నడుస్తూ వెళ్తూ ఉంటారు, కౌరులు చెప్పుకుంటా. ఆ మేఘం అక్కడ ఆగుతుంది, అక్కడ టెంట్ వేస్తారు, మందసం దిగబడుతుంది, మందసం అక్కడ దించేస్తారు, అంతే. చుట్టూరు ఇల్లు వేసుకుంటారు, హ్యాపీగా మన్నా కురిపిస్తాడు, తింటారు. ఆ 40 సంవత్సరాలు మన్నా తిన్నారు వాళ్ళు. వారికి ఏమనిపిస్తుంది అంటది? వాక్యం రుచి పచి లేదు, ఓ జోకులు లేవు, ఓ నవ్వించట్లేదు, ఎప్పుడు ప్రార్థనే, ఈ గొడవీడు అంటారు. మనకి అక్కడ చూడ ఆ పాస్టర్ గారు ఎంత బాగా చెప్తున్నారో. మనమే ఆ చర్చిలో చూడ ఎంత డెకరేటెడ్గా ఉందో, ఎంత పెద్ద చర్చ చూడండి. కోట్ల మంది వెళ్ళిపోతున్నారండి అక్కడ, ఒకరినొకరు అనుకరించి వెళ్ళిపోతారు. ఉన్న మన్నాని, చవి సారం లేని, రుచి పసి లేని వాక్యం ఎన్ని రోజులేనో అంటారు. ఆయన క్రియలను, ఆయన వారికి చూపిన తన ఆశ్చర్య క్రియలను
వారు మర్చిపోతారు. వారి జీవితంలో ఎన్నెన్ని అద్భుతాలు జరుగుతాయో, ఎన్నెన్ని మేలు జరుగుతాయో అన్నిటినీ మర్చిపోతారు. 12వ వచనం, 78వ కీర్తన 12. ఐగుప్తు దేశంలోని సోయను క్షేత్రమందు వారి పితరులు చూచుచుండగా ఆయన ఆశ్చర్యకార్యములు చేశారు. మన జీవితాల్లో కూడానండి ఆయన సముద్రమును పాయలుగా చేసి, 13వ వచనం, ఆయన సముద్రమును పాయలుగా చేసి, పాయ అంటే రెండుగా విడదీశాడండి, మధ్యలో విడిపోయింది. ఆయన సముద్రమును పాయలుగా చేసి వారిని అవతరికి నడిపించాడు. వారిని అద్దరికి నడిపించను, ఆయన నీటిని రాశిగా నిలుపును. ఈ మాట జ్ఞాపకం చేసుకోండి అమ్మా. మన ప్రార్థన చేసేటప్పుడు, మన ఆరాధన చేసేటప్పుడు ఈ మాటలు ఎత్తి పెట్టాలి. ప్రభువా, నా జీవితంలో సముద్రమంత సమస్య ప్రభువా, సముద్రమంత బాధ వచ్చింది, వాటిని విడగొట్టేసి ఆరిన్నాళ్ళు చేసావు. సంతోషంగా ఈ బాధని, సముద్రమంత బాధని యువతుల నుంచి అవతలకి 6 నెలలు నడిపి అద్దరికి ఆదరి, అవతల ఈ దరి నుంచి అద్దరికి నడిపించావు ప్రభా. ఆయన సముద్రమును పాయలుగా చేసి, ఇప్పుడు ధాన్యాన్ని రాశిగా చేస్తారంట. రాశి అంటే ఏంటి తెలుసమ్మా? కొబ్బరికాయల రాశి, ధాన్యం రాశి అంటారు. ఈ భాష వినండి. కొబ్బరికాయల రాశి అంటే కొబ్బరికాయలు ఏం చేస్తారు, ఇలా కోన్ టైప్లో పేరుస్తారు. పైకంతా అంటే స్పేస్ని యూటిలైజ్ చేసుకోవడం కోసం అలాగా పైకంతా పోస్తారు. కరెక్ట్గా చివరిలో షార్ప్ ఎడ్జ్ వచ్చేంత వరకు అలా రాశిగా పోస్తూ ఉంటారు. ఒక డయామీటర్, కింద డయామీటర్ ఎక్కువ ఉంటుంది, పైన పాయింట్ ఉంటుంది. అలాగ కోన్ టైప్లో అలా రాశిగా, అలాగా నీళ్ళనట ధాన్యం రాశిని ఎలాగ రాశిగా చేస్తారు, కొబ్బరికాయలు రాశిని ఏ విధంగా రాశిగా కూరుస్తారు, ఆ విధంగా రాశిగా నీళ్ళని కూర్చాడట సముద్రాన్ని. అబ్బా, ఆ గోడ ఈ పక్కనే ఆ పక్కన గోడట ఇనప కంచె అయిపోయింది, ఇనుములాగా. దాన్ని ఇంకొక విధంగా ఏం చెప్పాలంటే ఐసుగడ్డ అంటారే, ఐసుగడ్డ అడ్డగడ్డ, దాన్ని ఏమంటారు, కరగదు అది. అలాగే ఐసుగడ్డలు చేసేసాడు. అలాగే ఇనుము ఏ విధంగా బలంగా ఉంటుందో అంత ఇనప గోడలను పెట్టాడు. 6 నెలలు వెళ్తుంటే అంత ఎత్తుగా కనపడుతుంది నీళ్లు. వారు భయపడ్డారో, ఏ విధంగా ధైర్యంగా వెళ్ళారో తెలియదు, కానీ భగవంతుడు చేసేటటువంటి అద్భుతం మన జీవితాల్లో కూడా ఈ సముద్రం అంత బాధను ఎలా తప్పించగలను ప్రభువా, దీన్ని ఎలా దాటగలను, ఇంత కష్టాన్ని ఏ విధంగా మోయగలను, ఇన్ని అప్పుల బాధలు, ఇంత అనారోగ్యం, ఇన్ని సమస్యలు ఏ విధంగా మోయగలను. భగవంతుడు ఈ రోజున నీకు నాకు భరోసిస్తున్నాడు. సముద్రం అంత సమస్య అయినా ఆయన 2 పాయలుగా చేసేస్తాడమ్మా. 6 నెలలను ఈ పక్క నుంచి గొట్టెక్కిస్తాడు, ఆయన అద్దరికి చేరుస్తాడు. ఆయన నీటిని రాశిగా నిలుపుతాడు. ఆయన ఆశ్చర్యకార్యాలని ఆలోచన చేయాలి. ప్రపంచంలో కనివిని ఎరిగినటువంటి మనం అద్భుతాల్ని పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నీ విశ్వాసాన్ని, నా విశ్వాసాన్ని ఆయన బలపరచడానికి వ్రాయించి పెట్టిన మాటలు నీకు నాకు. అందుకే 10:11 కదండి, కొరింథీయులకు రాసిన పత్రిక 10:11 అంటాడు. ఏమంటాడు? ఇదిగో నీకు నాకు బుద్ధి కలగడానికి దృష్టాంతములుగా సంభవించిన సంగతులను నీ కొరకు నా కొరకు వ్రాయించి పెట్టాడు భగవంతుడు. అది చదివి ప్రభువా మనం అన్వయించుకోవాలి, మనం జీర్ణించుకోవాలి. మనం ఇది నేనైతే ఏం చేయగలను అని మన జీవితాల్లోకి మనం ఆ రోల్లోకి వెళ్ళాలి. కొద్దిగా దాంట్లోకి మారిపోవాలి. మోషేలా మనం ప్రవర్తించాలి. ఇశ్రాయేలీలా ఉంటే నేనేమవుదును, వారు కలిగిన అదే మాట నేను పలికితే ఏమవుతుంది నా బ్రతుకు, నా కుటుంబం ఏమవుతుంది అని ఆలోచన చేయగలగాలి. పగటి వేళ 14వ వచనం, పగటి వేళ 78వ కీర్తన 14వ వచనం. పగటి వేళ మేఘంలో నుండి రాత్రి అంతా అగ్ని ప్రకాశంలో ఉండి ఆయన వారికి త్రోవ చూపించాడు. ఆయన పగటి వేళేమో ఏసీ, మేఘం, చల్ల నీడ. అసలు దాని అర్థం ఏంటంటే సూర్యుడే కనిపించట్లేదు వారికి, చక్కగా నీడ. రాత్రి అగ్నిస్తంభం, పగలేమో మేఘస్తంభం, రాత్రి అంతానేమో వెచ్చదనం, పగలంతా చల్లదనం. ఎండ వస్తుంది, అయినా కూడా వీరు చల్లగా ఉంటుంది. పగటి వేళ మేఘంలో నుండి రాత్రి అంతా అగ్ని ప్రకాశంలో ఉండి ఆయన వారికి త్రోవ చూపిస్తున్నాడు. మనకు బాధే తెలియట్లేదు, మన కష్టం అంటే ఏంటో తెలియట్లేదు, చెమట అంటే ఏంటో తెలియట్లేదు. అందుకే కష్టం అంటే ఏంటో తెలియాలండి. ఆ కష్టం తెలిస్తే, ఆ బాధ తెలిస్తే మన బిడ్డలు మనల్ని అనుసరిస్తారు, వాక్యం చదువుతారు, ప్రార్థన చేస్తారు. మన పిల్లలకి వాక్యం చదివే మోకాళ్ళను నేర్పించాలి, మడత పెట్టించాలి.
ఒకసారి ప్రార్థన నేర్పిస్తే వెనకాల జో పట్టుకుని ఉన్నాడు, పేట్ కొడుతున్నాడు వెనకాల, మోకరిల్లు అంత కఠినంగా ఉండేవి. ఈ రోజుల్లో సండే స్కూల్ పిల్లల్ని అలా కొడితే ఊరుకుంటారమ్మా? ఆ మరుసటి రోజు సండే స్కూల్కి రానవరు. మన పిల్లలకి మోకాలు నేర్పించాలి, ప్రార్థనా జీవితాన్ని నేర్పించాలి, వాక్యాన్ని నేర్పించాలి, పరిశుద్ధత నేర్పించాలి, పాపం అంటే ఏంటో చెప్పాలి, పాపం వలన వచ్చే జీతం గురించి చెప్పాలి, నరకం గురించి నేర్పించాలి, పరలోకం గురించి నేర్పించాలి, ఆరాధన గురించి నేర్పించాలి, మన పాటల గురించి చెప్పాలి, పాటల అర్థం చెప్పాలి. ఈ పాట ఏంటో పాడేయడం కాదు, దాంట్లో అర్థం ఏంటి, సారాంశం ఏంటి, ఎందుకు రాశాడు భక్తుడు, ఏ విధంగా పాడుతున్నాడు, ప్రతిదీ మనం వివరించి మన పిల్లలకు చెప్పాలని ప్రభువారు ఇష్టపడుతున్నాడు. పగటి వేళ మేఘంలో, రాత్రి వేళ అగ్ని ప్రకాశంలో ఉండి ఆయన వారు త్రోవ చూపించున్నాడు. వాక్యం మన పాదములకు దీపం, వాక్యం మనకు త్రోవ చూపించేది. 15వ వచనం, అరణ్యంలో ఆయన బండలు చీల్చి సముద్రమంత సమృద్ధిగా వారికి నీరు త్రాగనిస్తున్నారు. చాలా ఎంత గొప్ప మాట. అరణ్యంలో ఆయన బండలను చీల్చి, బండ అంటే కఠిన హృదయం, అసలు పగలదది, దాంట్లోంచి నీరు రావడం ఏంటి, ఎక్కడి నుంచి పుడుతుంది? దేవుని యొక్క అద్భుతం కదండి. బండల్లో నుంచి కొండల్లో నీళ్ళు వస్తే ఆ కొండంతా కూడా రాయే కదా, ఆ రాయిలో నుంచి నీళ్ళు రావడం ఏంటి? అద్భుతమైన సృష్టి. భగవంతుని మనం స్మరించడానికి ఇదిగో మీరు రోమిలకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో ఒక మాట ఉంటుంది, ఎవరైనా తీసే చదవండమ్మా. 1వ అధ్యాయం 27వ వచనంలో భగవంతుని స్మరించడానికి 20వ వచనం, రోమిలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 20వ వచనంలో, ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్యశక్తియు దేవత్వమును జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించుట వలన తేటబడుచున్నది కనుక వారు నిరుత్తరులై ఉన్నారని వ్రాయబడింది. ఆయన అదృశ్య లక్షణాలు, ఆయన నిత్యశక్తి, ఆయన దేవత్వం, జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించడం ద్వారా, చూచడం ద్వారా, మననం చేయడం ద్వారా, ధ్యానించడం ద్వారా ఆయన మనం స్తుతించగలం. అరణ్యములో ఆయన బండల్ని చీలుస్తున్నాడు, సముద్రమంత సమృద్ధిగా, ఆ లోటే లేదు. అందుకే వీరికి నోట్లో ఏది మడితే అది మాట్లాడుతున్నారు. ఈ ప్రజలంతా దేవునికి మోషేకి విరోధంగా ఉండి ఈ అరణ్యంలో చావడానికి మమ్మల్ని తీసుకొచ్చావా? ఐగుప్తులు మేము ఎంత అందంగా ఉండేవాళ్ళం, ఎంత చక్కగా ఉండేవాళ్ళం, ఇక్కడ నీళ్ళే లేవు, ఆహారమే లేదు, చవిసారం లేని మన్నా, చవిసారం లేని ఈ వాక్యం ఎన్ని రోజులు మాకు తినడం అసహ్యం అయిపోతుందంట. వాక్యం ఒక్క 5 నిమిషాలు అయిపోతే అసహ్యం అయిపోతుంది. ఎంతసేపు చెప్తావా, ఎంతసేపు చెప్తావు, మాకు అన్నం వండుకోవద్దా, ఇంటికెళ్ళి కూర వండుకోవద్దా, ఎన్నెన్నో వాచ్లు చూస్తారు, రకరకాల వంకలు పెడతారు. మేము విన్నదే కదా, ఎందుకు చెప్తున్నావు అంటారు. గంట వాక్యం చెప్తావా, 2 గంటల వాక్యం చెప్తావా, ఏంటిది? విసుగొచ్చేద్దాం మనకి. ఈ స్థలంలో గింజలే లేవు, ద్రాక్షలు లేవు, దానిమ్మలు లేవు, త్రాగడానికి నీళ్ళే లేవు అంటున్నారు. ఈ స్థలంలో చేపలు లేవు, ఉచితంగా వచ్చాయంట ఎవరికి. ఏమంటమ్మా? ఉచితంగా తినని చేపలు, ఉచితంగా తిన్న ఉల్లిపాయలు, ఉచితంగా తినే తెల్లగడ్డలు, ఉచితంగా ఉన్నటువంటి దోసకాయలు, ఉచితంగా తినే కూరగాయలు, ఉచితంగా తినే కీరకాయలు. మా ప్రాణం సొమ్మసిల్లిపోతుంది. ఈ మన్నా కాక, ఈ వాక్యం కాక, ఈ ప్రార్థన కాక, ఈ ఆరాధన కాక ఇంకేమీ లేదా చెప్పడానికి? రకరకాలుగా సవిసారం లేని రుచి పసి లేని ఈ మన్నా ఎన్ని రోజులు తినాం మేము, ఎన్ని రోజులని? భగవంతుని నామమునకు మహిమ కలుగును కాక. బండలో నుండి ఆయన బండలను చీల్చేస్తున్నాడు చేత్తో. ఆయన సముద్రాన్ని 2 పాయలుగా చేశాడు. అద్దరిని అనగా ఆదరిని చేర్చి తీసుకొచ్చాడు. సముద్రమంత సమస్య ఉన్నా, సముద్రమైన దుఃఖం ఉన్నా, సముద్రమంత బాధ ఉన్నా, సముద్రమంత అనారోగ్యం ఉన్నా, తీరని లోటున్నా భగవంతుడు చీల్చేస్తాడు. 2 పాయలుగా చేసి ఆ దరికి మనల్ని గట్టెక్కిస్తాడండి. ఆయన కలగజేసుకోవాలి, ఆయన కల్పించుకుంటే చాలు. మా జీవితంలో నువ్వు కల్పించుకోవాలి ప్రభువా, మా జీవితాల్లో నువ్వు కల్పించుకో. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అరణ్యంలో నుండి బండలు చీల్చేస్తాడమ్మా. సముద్రమంత సమృద్ధిగా వారికి నీరు తాగనిస్తాడు. లోటు ఉండదు, ఇంకా వద్దు ప్రభు అన్నంతగా మనకి సమృద్ధిగా ఇస్తాడు. ఏ సమృద్ధి తెలుసమ్మా? సముద్రమంత సమృద్ధి అట, ఇన్ఫినిట్, అనంతం. అది ఆయన ఇచ్చే సంతోషం. మనకి వెక్కసాగకూడదు, ఎక్కువైపోయిందని అనుకోకూడదు. అరణ్యంలో ఆయన బండలు చీల్చి
సముద్రమంత సమృద్ధిగా వారికి నీరు త్రాగనిస్తూ ఉన్నాడు. బండలో నుండి ఆయన నీటి కాలువలు రప్పిస్తున్నాడు. నదుల వలె నీళ్లు ప్రవహింపజేస్తున్నాడు. అయినను వారు ఆయనకు విరోధముగా ఇంకను పాపం చేయుచునే వచ్చిరి. అడవిలో మహోన్నతిని మీద తిరగబడుతున్నారు. వారు తమ ఆశ కొలది ఆహారం అడుగుతూ ఉన్నారు. తమ హృదయంలో దేవుని శోధిస్తూ ఉన్నారు. ఈ అరణ్యంలో దేవుడు భోజనము సిద్ధపరచగలడా అంటూ ఉన్నారు. వారు దేవునికి ఈ అరణ్యంలో 6 లక్షల కాల్బలం, 20 లక్షల మంది, వీళ్ళందరికీ మాంసం ఇస్తాడా? ఇంతమందికి భోజనం సిద్ధపరుస్తాడా? దేవుని శక్తిని తక్కువగా అంచనా వేస్తున్నారు. అవిశ్వాసం, అపనమ్మకపు మాటలు. నమ్మితే దేవుని మహిమను చూస్తామన్నాడు. ప్రభువా, అపనమ్మిక లేకుండా నన్ను నమ్మిక గలవాడుగా, అవిశ్వాసం లేకుండా నన్ను పూర్ణమైన విశ్వాసంతో నన్ను ఉంచాయి. నీ మీద పూర్తిగా డిపెండ్ అవ్వాలి. 20వ వచనం, 78వ కీర్తన 20వ వచనం. ఆయన బండను కొట్టగా నీరు ఉబుకుతూ ఉంది, నీళ్లు కాలువలే పారుతూ ఉన్నాయి. ఆయన ఆహారం ఇవ్వగలడా? ఆయన తన ప్రజలకు మాంసం సిద్ధపరచగలడా? ఆయన వారు చెప్పుకుంటూ ఉన్నారు. అవిశ్వాసం మన జీవితాల్లో రాకూడదు. సముద్రమంత సమస్య వచ్చిన, పర్వతమంత సమస్య వచ్చిన అన్నాడు ఆయన సన్నిధిలో, లోకనాథుని సన్నిధిలో, సర్వలోకనాథుని సన్నిధిలో పర్వతములు మైనువలే కరిగిపోతున్నాయట. ఆ మాట ఎక్కడుందమ్మా? 97వ కీర్తన 5వ వచనం. యెహోవా సన్నిధిని, సర్వలోకనాథుని సన్నిధిని పర్వతములు మైనువలే కరిగిపోతూ ఉన్నాయి. సముద్రాన్ని చీల్చేస్తాడు, 6 నెలల మీద నడిపిస్తాడు, ఆ దరికి చేరుస్తాడు, బాధల నుంచి గట్టెక్కిస్తాడు. సూత్రం ఆయన కల్పించుకోవాలి. ఆయన కల్పించేటట్టు మనం ఏం చేయాలట? ఇదిగో కాబట్టి మీరు ఈ నా మాటలను మీ హృదయంలో, మీ మనసును ఉంచుకోవాలి. వాటిని మీ చేతుల మీద సూచనగా కట్టుకోవాలి. మీ కనుల నడుమ బాసికంగా ఉండాలి. నీవు ఎంట కూర్చున్నప్పుడు, త్రోవ నడిచినప్పుడు, పండుకున్నప్పుడు, లేచినప్పుడు వాటిని గురించే మాట్లాడాలి. నేడు నేను నీకు ఆజ్ఞాపించి ఈ మాటలు నీ హృదయంలో ఉండాలి. నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపజేయాలి. నీ ఇంట కూర్చున్నప్పుడు, త్రోవ నడిచినప్పుడు, పడుకున్నప్పుడు, లేచినప్పుడు వాటిని గురించే మాట్లాడాలి. సూచనగా వాటిని చేతికి కట్టుకోవాలి. నీ కన్నుల నడుమ బాసిక్యం వాటిలో ఉండాలి. ద్వారబంధాల మీద వాక్యం ఉండాలి. నీ గౌన్ల మీద వాక్యం ఉండాలి. వాక్యముతో 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 వాక్యంతో మనం ఉండాలి. ఇలాగ నువ్వు చేస్తే, అంటే సమయం ఎక్కువైపోతున్నాము, 1 నిమిషం కంప్లీట్ చేస్తాను. నీవు నీ దేవుడని యెహోవా మాట వినని ఎడల ఈ దీవెనలన్నీ నీ మీదకి వస్తాయి. సముద్రమంత సమృద్ధినిస్తాడు భగవంతుడు. ఎంత సమృద్ధి అమ్మా? సముద్రమంత సమృద్ధి. బా, నీవు నీ దేవుడని యెహోవా మాట వినని ఎడల ఈ దీవెనలన్నీ నీ ఇంటి మీదకి వస్తాయి. నీవు నీ పట్టణంలో దీవింపబడతావు. నీ గర్భఫలం దీవించబడుతుంది. నీ భూఫలం దీవించబడుతుంది. నీ పశువు మందులు దీవించబడతాయి. నీ దుక్కటెద్దులు, నీ గొర్రెల మేకల మందులు, నీ ఉద్యోగం, నీ వ్యాపారం, నీ ఇల్లు, నీ కుటుంబాలు దీవింపబడతాయి. లోపలికి వచ్చినప్పుడు దీవింపబడతావు, వెలుపలికి వెళ్ళేటప్పుడు దీవింపబడతావు. యెహోవా నీ దేశం మీద వర్షము దాని కాలమందు, ఏ కాలమందు ఆ కాలంలో వర్షం కురిపించడానికి, నీవు చేయి పనులన్నిట్లో ఆయన ఆశీర్వదించడానికి ఆకాశమును తన మంచి ధననిధిని తెరుస్తాడమ్మా. సముద్రమంత సమృద్ధి నీ ఇంటి మీద కుమ్మరింపబడుగాక. నీవు అన్ని జనులకు, అనేక జనములకు అప్పిస్తావు. యెహోవా నిన్ను తలగా నియమిస్తాడు. నువ్వు పైవాడుగా ఉంటావు, తోగ్గా ఉండు. క్రింది వాడుగా నువ్వు ఉండు, తలగా నియమిస్తాడు, తోగ్గా ఉండు. సూత్రం ఆయన మాట శ్రద్ధగా వినడమే కాదు, అనుసరించమంటాడు, అభ్యసించాలంటాడు. అప్పుడు అభ్యసింపచేసి నీ పిల్లలకు వాటిని నేర్పించాలి. నా ప్రాణ స్నేహితులు నన్ను చూచి దూరాన నిలిచేరు నా ప్రభు. నీ వాక్య జ్ఞానమే నా త్రోవకు వెలుగై, నీ వాక్య జ్ఞానమే నా త్రోవకు వెలుగై, నన్ను నిలిపెను నీ సన్నిధిలో, నీ సంగములో. నీ వాక్య జ్ఞానమే నా త్రోవకు వెలుగై, నన్ను నిలిపెను నీ
స్తుతి పాత్రుడా